హలో అండి. ఇక నిన్న సప్త శనివారం 5వ వారంలో చేసుకున్న పూజ అయితే చూశారు కదండి. ఈ విధంగా అయితే చేశానండి. ఇక ఈవినింగ్ స్వామికి అష్టోత్తర శతనామావళి చదువుకొని పుష్పాలతో అర్చన చేసుకున్నాను, మల్లెపూలతో. ఇలా ఇక ఈ దీపాల కాంతిలో స్వామివారు ఎంత బాగా అనిపించిందో నాకైతే మాటల్లో చెప్పలేమండి. ఈవినింగ్ మళ్ళీ స్వామికి పాలు పటిక బెల్లం వేసి సమర్పించానండి నైవేద్యంగా. ఇంకా మొత్తం పూజ అంతా అయితే ఇలా చేసుకున్నాను. ఆ వీడియో స్కిప్ చేసిన వాళ్ళు ఈ వీడియోలో చూస్తారని మళ్ళీ ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. మార్నింగ్ పెట్టిన పిండి ప్రమిదలన్నీ తీసేసి ఒక్కటి మాత్రం పెట్టానండి మధ్యలో. ఇక ఆ పక్క ఈ పక్క కొత్త ప్రమిదలు చేసి పెట్టాను. మొత్తం 7 ప్రమిదలు వచ్చేలాగా చూసుకొని శంకుచక్ర దీపాలతో కూడా కలిపి ఎంచుకొని పెట్టుకున్నానండి. ఇకైతే స్వామివారు దీపాలు లైట్స్ అన్నీ ఆఫ్ చేశానండి. ఆ వెలుగులో ఈ దీపాల కాంతిలో ఎలా మెరిసిపోతున్నారో చూడండి. ఇక నైట్ కావడం వల్ల లైటింగ్ చాలా బాగా అనిపించిందండి. మనము గుడికి వెళ్ళి పూజ చేసుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఫీల్ అవుతామో, ఇంట్లో ఈ విధంగా స్వామివారికి వారం వారం చేసుకుంటే కూడా అదే ఫీలింగ్ వస్తుందండి నాకైతే. ఇక 5 వారాలు గడిచాయండి. ఇక 3 వారాలు మిగిలి ఉన్నాయి. ఇక మరుసటి రోజు మొత్తం ప్రమిదలంతా కూడా తీసేసి ఇక అంతా కూడా అన్నీ క్లీన్ చేసేసి స్వామివారికి ఈ విధంగా దీపం పెట్టుకొని నైవేద్యం చేసి పెట్టానండి. స్వామివారి ఫోటో కింద బియ్యం పోస్తాం కదా, దాంతో బెల్లం పొంగలి చేసేదాన్ని. ఈసారి చక్కెర పొంగలి చేసి పెట్టానండి. మళ్ళీ ఆ పటాలకు పెట్టిన పూలన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా పూలు పెట్టుకొని స్వామివారికి ధూపం దీపం నైవేద్యాలు సమర్పించానండి. ఇక ఇంతటితో 5వ శనివారం కూడా పూర్తయింది. ఇక పిండి ప్రమిదలు చూడండి, అన్నీ కూడా మొత్తం 12 ప్రమిదలు పెట్టాను కదా బయట తులసి కోట దగ్గర అన్నీ కలుపుకొని. అవన్నీ కలిపి ఇలా కవర్కి వేసుకున్నానండి. ఇవైతే ఆవుకి సమర్పిస్తాను నేను. ఇక పూజ సామాగ్రి అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకొని ఆరబెట్టి పెట్టుకుంటున్నానండి. మొత్తానికి అన్నీ కూడా ఆదివారం మార్నింగ్ అంతా కంప్లీట్ చేసేసాను ఈసారి. ఉండంగా పనులు ఈజీగా అయిపోతున్నాయండి. స్వామివారి నాతో చేయించుకుంటున్నారు ఇలాగా. ఈ బిగ్ స్టాండ్స్ మాత్రం ఇలా బాక్స్లో వేసి పెట్టాను గాలి తగలకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.